వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్యాసయోగః. మనము ముందుగా 21వ శ్లోకాన్ని నేర్చుకుందాము. నేను నిదానంగా చెప్తాను, మీరు నాతో పలకండి. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. మనం 21వ శ్లోకం మొత్తాన్ని ఒకసారి చదువుకుందాం. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. మనము 21వ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాము. నిరాశః ఫలాపేక్ష లేనివాడు, యత నియంత్రించబడిన, చిత్త ఆత్మ మనస్సు మరియు బుద్ధి, త్యక్ష విడిచి, సర్వ సమస్తము, పరిగ్రహ వస్తువులపై తనది అనే భావన, శారీరం శరీరమును పోషించుకొనుటకు, కేవలం కేవలము, కర్మ కర్మ, కుర్వన్ చేస్తూ, నా ఆప్నోతి పొందడు, కిల్బిషం పాపమును. మనం 21వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. మనము 21వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. అట్టి అవగాహన కలిగిన మానవుడు మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి, తమకు గల వస్తువులపై సామ్యభావనను విడిచి, కేవలము జీవితావసరముల కొరకే కర్మను నరించును. ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలితములచే ప్రభావితుడు కాకుండా ఉండును అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. మనము 22వ శ్లోకాన్ని నేర్చుకుందాము. యదృచ్ఛ లాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధా చ కృత్వ్యపి న నిబధ్యతే. మనము 22వ శ్లోకం మొత్తాన్ని ఒకసారి కలిపి చదువుకుందాం. యదృచ్ఛా లాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధా చ కృత్వ్యాపి న నిబధ్యతే. మనము 22వ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాం. యదృచ్ఛ యాదృచ్ఛికముగా, లాభ లాభముతో, సంతుష్టః సంతృప్తుడైనట్టివాడు, ద్వంద్వః సుఖదుఖాది ద్వంద్వములకు, అతీతః అతీతుడైనవాడు, విమత్సరః అసూయారహితుడు, సమః స్థిరుడు, సిద్ధే విజయములో, అసిద్ధా చ అపజయములోను, కృత్వా అపి చేయుచున్నప్పటికిని, న నిబధ్యతే ఎన్నడును బద్ధుడు కాడు అని అర్థము. మనము 22వ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం. యదృచ్ఛా లాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధా చ కృత్వ్యాపి న నిబధ్యతే. యదృచ్ఛా లాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధా చ కృత్వ్యాపి న నిబధ్యతే. మనము 22వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము. యాదృచ్ఛికముగా లభించిన దానితో సంతుష్టుడైన వాడు, ద్వంద్వాతీతుడు, అసూయారహితుడు, జయాపజయములు రెండింటిలో స్థిరుడై ఉండేవాడు, కర్మలను చేయుచున్నను
ఎన్నడును వానిచే బద్ధుడు కాడు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.